హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కందిపప్పుతో కలిపి క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది టేస్టీగా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసి ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు అండ్ జీలకర్ర. ఎప్పుడైనా బీట్రూట్ పొరియాలంటేనే మినప్పప్పు మాత్రమే తాలింపుకి వేయాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. 2 మిరపకాయలు వేసుకోండి. ఒక 4 రెబ్బలు వెల్లుల్లి వేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక 1 కప్పు ఆనియన్స్ వేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రై కర్రీ కదా, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మంచి వాసన వస్తుంది. అలా మంచి వాసన వచ్చాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, 1 కప్ బీట్రూట్ ముక్కలు వేసుకోండి. వేసుకున్నాక ఇంకో కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. చాలా ఎనర్జెటిక్ కూడా. పిల్లలకైతే చాలా ఆరోగ్యం అండి బీట్రూట్ అండ్ క్యారెట్. వారానికి ఒకసారైనా ఈ పొరియలు వండుకోవాలండి. పిల్లలకి బలం కాబట్టి నేనైతే వీక్లీ 1 టైం వండుతానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చక్కగా అన్నంలో కలుపుకొని తినేస్తారు. ఇప్పుడు కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకోవాలండి. కారం అదేనండి, మనం కారం వేయం కాబట్టి మనకి ఎంత కారం కావాలో దానికి తగినట్లు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపుకి బదులుగా రసం పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. రసం పొడి లేని వాళ్ళు పసుపు వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న కందిపప్పు తీసుకున్నా. ఆ కందిపప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసేయాలండి. కందిపప్పు యాడ్ చేశాక సిమ్లోనే పెట్టి చక్కగా ఒక 10 మినిట్స్ అలాగ మగ్గించుకోవాలండి. దగ్గరికి రెడీ అయిపోతుంది. అలా బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలండి. ఆ కొబ్బరి తురుము 1 కప్పు వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చేస్తుంది. కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా చేశాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.